హలో అండి, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను మీతో ఒక రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసండి వంకాయని ఇలా ప్రిపేర్ చేసుకోవడం? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. గుత్తి వంకాయకి మించిన టేస్ట్తో సింపుల్గా ఈజీగా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు రెసిపీ చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 5-6 స్పూన్లు ధనియాలు, ఒక 4 మొగ్గలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంతలోకే వంకాయలు నీట్గా కట్ చేసుకొని బాగా ఒక 3-4 టైమ్స్ ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఆ తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక టమాటో సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక బాణీ పెట్టి, ఇప్పుడు అందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కాక అందులో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడాక మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండించుకోవాలి. ఆ తర్వాత అందులో మళ్ళీ మనం తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వాడాక అందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. అది కొంచెం పచ్చివాసన పోయాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి బాగా ఆయిల్లోనే కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కన బాగా కలపాలి. అది కాసేపు ఉడికే లోపల మనం ముందుగా ధనియాలు, మిరియాలు, మొగ్గలు వేయించి పెట్టుకున్నాం కదా, అది మిక్సీలో వేసి కొంచెం కచ్చాపచ్చాగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఒకసారి మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లోనే అవి కొంచెం వంకాయ ముక్కలు బాగా వేగాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు, ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కల్లుప్పు, ఒక 2 స్పూన్స్ మిరప్పొడి, ఎండుకారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలిసిన తర్వాత కాసేపు మనం మళ్ళీ మూత పెట్టేసి బాగా ఉడకబెట్టాలండి. కాసేపు తర్వాత ఓపెన్ చేసి చూస్తే బాగా ఉప్పు, కారం అన్నీ మన వంకాయకి బాగా పట్టేసి ఉంటాయి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ పోసుకొని, మనకు తగినన్ని వాటర్ పోసుకొని, వంకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టేసుకుందాం.
ఇప్పుడు కాసేపు తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలండి, ఉప్పు కారం అవి చూసుకొని, ఇంకా వంకాయ ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూసుకొని, ఇంకా వాటర్ ఉన్నాయి కదా అవి బాగా ఇనికిపోవాలి. ఇనికిపోయేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూసారు కదా, వాటర్ చాలా వరకు ఇనికిపోయాయండి. వంకాయలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి. కొంచెం గుజ్జులాగా వచ్చింది కూర. చూసారు కదండి, వాటర్ అన్నీ చాలా వరకు ఇనికిపోయి పైకి నూనె కొంచెం తేలుతున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి, అది ఒక 3 స్పూన్ల వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పొడి వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి కర్రీకి. చూసారు కదా, చిక్కబడిపోయింది కూర. ఇంకా వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి అన్నమాట. అసలు గుత్తొంకాయ కూడా పనికిరాదు, అంత కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా సింపుల్గానే అయిపోతుంది కదా. చూసారు కదా, కూర బాగా దగ్గర పడిపోయింది. ఇంకా ఈ స్టేజ్లో మనం కొత్తిమీర కడిగి నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని పైన వేసుకొని ఒకసారి తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీదే ఉడకబెట్టేసి ఆపేసుకొని ఇక దాన్ని సర్వ్ చేసేసుకుంటే టేస్టీగా వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. అసలు వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.